నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్లెల రాజా. ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా అమరావతి కావాలంటూ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం పెట్టి తీర్మానం చేశారు కదా. అయితే అసలు వైసీపీ స్టాండ్ ఏంటి అమరావతిపై? అమరావతిని వైసీపీ అంగీకరిస్తుందా లేదా? రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండడానికి వైసీపీ పార్టీకి అసలు అభ్యంతరం ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన స్వయంగా చెప్పారు, ఇదే రాజధాని, ఖచ్చితంగా ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, రాజధాని ఇదే అని చెప్పారు. వాళ్ళ నాయకులు కూడా రోజా గారు కానీ, పేరు నాని గారు కానీ, కొడాల నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అమరావతి రాజధాని అని చెప్పారు. తర్వాత రాజధాని విషయంలో అధికారంలో వచ్చిన తర్వాత స్టాండ్ మార్చారు. ఒకే రాజధాని కాదు, 3 ముక్కల రాజధాని, 3 చోట్ల రాజధాని అంటూ రకరకాలుగా మాట్లాడుతూ మొత్తానికి రాజధాని ఇష్యూ అయితే ముందుకు వెళ్ళడం లేదు. సరే, ఇప్పుడు మరలా తీర్మానం చేసి శాశ్వత రాజధానిగా గుర్తిస్తామంటే మరి వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదో అర్థం కావట్లేదు. ఓ పక్కన పైకి అవును అంటూనే లోపల లేదు అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. అసెంబ్లీ సమావేశాలకి హాజరవ్వలేదు, సరే పక్కన పెడదాం. పేర్ని నాని గారు కానీ ఇలా చాలా మంది నాయకులు, అదేవిధంగా సాక్షి మీడియాలో డిబేట్లు కానీ, కేఎస్ ప్రసాద్ గారు కానీ, ఇలాంటి మహా మేధావులందరూ కూడా ఇప్పుడు చెప్తున్నారు, రైతుల కోసం, రైతులు పడే కష్టాల కోసం, రైతులు పడే ఇబ్బందుల కోసం అమరావతి రైతులు పాపం ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఇప్పుడు గుర్తుకొచ్చిందే ఆ పార్టీ నాయకులకు. మరి గతంలో ఆ పార్టీ నాయకులందరూ కూడా కనీసం అక్కడ అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే కనీసం వెళ్ళి చూడలేదు. ఆ రైతుల కోసం మరి అప్పుడు మాట్లాడలేదు, ఆ రైతుల కోసం అప్పుడు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు సడన్ గా అమరావతి రైతులపై ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుంది అంటే ఇది ఒక రాజకీయం. ఖచ్చితంగా ఆ పార్టీకి ఇష్టం లేదనే కదా దాని అర్థం. అదేవిధంగా జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, మహా మేధావి. ఆయన నిజం చెప్పాలంటే అఖిల భారతీయ మేధావుల సంఘానికి ఆయన్ని అధ్యక్షుడిగా చేయాలి. ఆయన్ని లేదా అంతర్జాతీయ మేధావుల సంఘానికి అధ్యక్షుడిగా చేసినా సరే తప్పలేదు ఆయన విషయంలో. ఎందుకంటే అప్పట్లో టీవీ5 డిబేట్లలో కానీ, ఏబిఎన్ డిబేట్లలో కానీ కూర్చుని అమరావతి కోసం, అమరావతి రైతుల కోసం, అమరావతి చట్టం కోసం, అమరావతి రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం రకరకాలుగా మాట్లాడిన శ్రవణ్ కుమార్ ఇప్పుడు మరలా మీడియా ముందు కూర్చుని అదే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మరి అప్పుడెందుకు ఇన్ని చట్టాలు తెలిసిన వ్యక్తివి, ఇన్ని లీగల్ పాయింట్ తెలిసిన వ్యక్తివి ఆ రోజు అదే టీవీ5లో చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్పి ఈ కబుర్లన్నీ. ఆ రోజు అదే ఏబిఎన్లో చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్పి ఈ కబుర్లన్నీ. అంటే కేవలం అక్కసుతోనే మాత్రమే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఇది. ఎందుకంటే అప్పుడు కూడా మాట్లాడి ఉంటే అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు అనుకోవచ్చు కదా. ఆ పార్టీ నాయకులు కూడా అంతే. పేర్ని నాని గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, రైతుల మీద చాలా పుట్టుకు వచ్చింది ఆయనకి. మరి ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రైతులు ఎందుకు గుర్తురాడదో కూడా అర్థం కావట్లేదు. అసలు అమరావతి ఇష్టమా కాదా, ఎస్ ఆర్ నో అని చెప్పాలంటే మాత్రం ఆ పార్టీ అవుననో కాదనో చెప్పలేని పరిస్థితుల్లో అయితే ఉంది. రేపు పొద్దున్న 29 ఎన్నికల్లో కూడా, 2029 ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీపై కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం పూర్తిగా వైసీపీ పార్టీపై కనిపించింది. వైజాగ్ రాజధాని అన్నా సరే అక్కడ కూడా ప్రభావం కనిపించలేదు వైసీపీ పార్టీకి. ఖచ్చితంగా మళ్ళీ 2029లో కూడా అదే ప్రభావం కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని మాత్రం రాజకీయ నిపుణులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తున్నారు. థ్యాంక్ యూ.